ఈ ప్రాజెక్ట్ యొక్క సక్సెస్ ని గమనించి ఆ రోజున అనేక ప్రభుత్వాలు, ముఖ్యంగా మరి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా మరి తమ అధికారుల్ని ఆంధ్ర రాష్ట్రానికి పంపించి ఈ ప్రాజెక్ట్ ని స్టడీ చేసి ఏదైతే ఈ భారత్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ అని ఏదైతే ఉందో ఈ ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకెళ్ళటానికి కూడా మనం ఆంధ్రప్రదేశ్లో ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లారో దానిని స్టడీ చేసి మనం దాన్ని అక్కడ రెప్లికేట్ చేద్దామని కూడా వారు ఒక ఆలోచనకు వచ్చి కేంద్ర ప్రభుత్వం తన అధికారులను కూడా ప్రత్యేకంగా రాష్ట్రానికి పంపించడం జరిగింది. యాక్చువల్గా మనం ఈ భారత్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ యొక్క ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇది నేషనల్ ఆప్టిక్ ఫైబర్ నెట్వర్క్ నోఫాన్ అనే ప్రాజెక్టు. అంటే 2010లో ఈ ప్రాజెక్టు రూపకల్పన చేయటం జరిగింది. అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక ప్రాంతాలకి గ్రామ స్థాయి వరకు కూడా ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్ ని మనం ఏర్పాటు చేయాలని చెప్పి అప్పటి కేంద్ర ప్రభుత్వం 2010లో నేషనల్ ఆప్టిక్ ఫైబర్ నెట్వర్క్ ప్రాజెక్ట్ కి రూపకల్పన చేస్తే మరి ఆ ప్రాజెక్ట్ ముందుకు తీసుకెళ్లడం కోసం ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదే భారత్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ లిమిటెడ్. కానీ దురదృష్టవశాత్తు మరి 2017 వరకు కూడా పెద్దగా ఏం పురోగతి సాధించలేకపోయింది. ఈ నేషనల్ లెవెల్లో జాతీయ స్థాయిలో వీళ్ళు ఏర్పాటు చేయాలనుకున్నటువంటి ఫైబర్ నెట్వర్క్ ప్రాజెక్టు 2017 వరకు కూడా సరైన రీతిలో ముందుకు వెళ్ళలేదు. కానీ ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి ఒక వినూత్నమైనటువంటి ఆలోచన ద్వారా ఆ రోజున ఫైబర్ నెట్వర్క్ ని ఎస్టాబ్లిష్ చేయటం, అతి తక్కువ కాలంలోనే పూర్తి చేయటాన్ని గమనించి మరి ఆ రోజున కేంద్ర ప్రభుత్వం వాళ్ళ అధికారుల్ని ప్రత్యేకంగా జేఎస్ దీపక్, అదేవిధంగా శివశైలం అనే అటువంటి ఇద్దరు అధికారులు ఆ రోజున డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం నుంచి వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి రావటం, అప్పుడు ఉన్నటువంటి వారు వచ్చినటువంటి సందర్భంలో ఉన్నటువంటి పేపర్ క్లిప్పింగ్స్ కూడా ఉన్నాయి. ఏప్రిల్ 14, 2016 టెలికాం అఫీషియల్స్ ఇన్స్పెక్ట్ ఫైబర్ కేబుల్ నెట్వర్క్ ఇన్ వైజాగ్. వాళ్ళు ఆ రోజున అప్రిషియేటింగ్ ద ఎఫర్ట్స్ ఆఫ్ ది ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ ఇన్ లేయింగ్ optic fiber cable network in a matter of months, Telecom Secretary J.S. Deepak has said the initiative could be duplicated in other parts of the country to complete the national optic fiber network. Andhra Pradesh lo ఏ విధంగా అయితే ఈ ఫైబర్ ఆప్టిక్ కేబుల్ నెట్వర్క్ ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకెళ్లారో దానిని దేశవ్యాప్తంగా కూడా మనం డూప్లికేట్ చేయడానికి అవకాశం ఉంది అని చెప్పి ఆ రోజున టెలికాం సెక్రటరీ జేఎస్ దీపక్ గారు విశాఖపట్నంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మరీ కూడా వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా సెంటర్ లుక్స్ ఎట్ ఇన్కార్పొరేటింగ్ ఆంధ్రప్రదేశ్ ఫైబర్ మోడల్ ఇన్ భారత్ నెట్, స్టేటింగ్ దట్ యూనియన్ గవర్నమెంట్ ఈస్ లుకింగ్ ఎట్ రెప్లికేటింగ్ ద మోడల్ ఆఫ్ ఓవర్ హెడ్ ఫైబర్ నెట్వర్క్. ఇక్కడ ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి. ఓవర్ హెడ్ ఫైబర్ నెట్వర్క్ ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఒక వినూత్నమైనటువంటి ఆలోచన చేసి, అంటే ఎగ్జిస్టింగ్ కరెంట్ పోల్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మనం ఈ ఫైబర్ నెట్వర్క్, ఈ ఫైబర్ కేబుల్స్ కనుక లే చేస్తే అత్యంత వేగంగా మనం లే చేయొచ్చు, అతి తక్కువ ఖర్చుతో కూడా మనం ఈ ప్రాజెక్ట్ ని పూర్తి చేయొచ్చు. ఎందుకంటే రాష్ట్ర విభజన తర్వాత మరి కొన్ని వేల కోట్ల రూపాయల ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి రాష్ట్రం పైన ఎక్కువగా ఆర్థిక భారం పడకూడదు అని చెప్పి ఈ ఓవర్ హెడ్ ఫైబర్ నెట్వర్క్ అంటే ఎగ్జిస్టింగ్ కరెంట్ పోల్స్ ను ఉపయోగించి ఈ కేబుల్ ని లే చేసేటటువంటి ఒక వినూత్నమైనటువంటి ఆలోచన శ్రీకారం చుట్టి ఈ ప్రాజెక్ట్ ని పూర్తి చేశారు. దాన్ని కూడా వాళ్ళు ప్రత్యేకంగా ప్రస్తావించి యూనియన్ గవర్నమెంట్ ఈస్ లుకింగ్ ఎట్ రెప్లికేటింగ్ ద మోడల్ ఆఫ్ ఓవర్ హెడ్ ఫైబర్ నెట్వర్క్ బీయింగ్ సెటప్ ఇన్ ద ఏపీ ఇన్ ఆంధ్రప్రదేశ్ బై ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ. యూనియన్ టెలికాం సెక్రటరీ జేఎస్ దీపక్ సెట్ భారత్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ లిమిటెడ్ BBNL and the telecom department will undertake a detailed study on this in the next few months. అంటే మేము దీన్ని క్షుణ్ణంగా ఈ ప్రాజెక్ట్ ని పరిశీలించి జాతీయ స్థాయిలో మేము దీన్ని రెప్లికేట్ చేయాలనుకుంటున్నాం అని చెప్పి ఇద్దరు ఉన్నతాధికారులు ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేకంగా విచ్చేసి ఈ ప్రాజెక్ట్ ని పరిశీలించి అన్న వ్యాఖ్యలు, దానికి సంబంధించినటువంటి పేపర్ క్లిప్పింగ్స్ టైమ్స్ ఆఫ్ ఇండియా డేటెడ్ April 14, 2016. ఆ రకంగా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకునే విధంగా ఆ రోజున ఫైబర్ ఆప్టిక్ ప్రాజెక్ట్ ని, నెట్వర్క్ ప్రాజెక్ట్ ని చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్లారు. ఈ ప్రాజెక్ట్ ని గమనించిన తర్వాతనే ఆ రోజున
భారత్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ లిమిటెడ్ బీబీఎన్ఎల్ ఏదైతే ఉందో మరి జాతీయ స్థాయిలో ఫైబర్ ఆప్టిక్ కేబుల్ నెట్వర్క్ ఏర్పాటు చేసినటువంటి సంస్థ, వాళ్ళు ఇతర రాష్ట్రాల్లో కూడా దీన్ని రెప్లికేట్ చేసే విధంగా, అంటే ఒక స్టేట్ లెడ్ మోడల్, అంటే రాష్ట్రాలు దాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా స్టేట్ లెడ్ మోడల్ కి శ్రీకారం చుట్టి దాన్ని ముందుకు తీసుకెళ్లడం జరిగింది. ఇదే విషయాన్ని వాళ్ళు ప్రత్యేకంగా, ఇది 6th యాన్యువల్ రిపోర్ట్ ఆఫ్ బీబీఎన్ఎల్ 2017-18కి సంబంధించినటువంటి యాన్యువల్ రిపోర్ట్. ఇది పేజ్ నంబర్ 81లో వాళ్ళు ప్రస్తావించారు. దానిలో స్టేట్ లెడ్ మోడల్ 8 states, namely Chhattisgarh, Gujarat, Jharkhand, Andhra Pradesh, Maharashtra, Tamil Nadu, Orissa and Telangana have been approved for implementation under state-led model along with quantum of funding by Telecom Commission. Quadripartite MOUs have been signed with all these 8 states and the USOF and SIAs. అంటే ఏపీ ఫైబర్ యొక్క సక్సెస్ ను గమనించిన తర్వాత స్టేట్ లెడ్ మోడల్ కి శ్రీకారం చుట్టి ఆ స్టేట్ లెడ్ మోడల్ ద్వారా భారత్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ లిమిటెడ్ వాళ్ళు ఈ నోఫాన్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో 2010లో రూపకల్పన చేసినటువంటి ఈ నేషనల్ ఆప్టిక్ ఫైబర్ నెట్వర్క్ ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే 8 రాష్ట్రాలు ఆ రోజున ముందుకు రావడం జరిగింది. ఆ 8 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఒక రాష్ట్రం. దానిలో మిగతా రాష్ట్రాలు ఛత్తీస్గఢ్, గుజరాత్, జార్ఖండ్, ఇట్లా ఈ విధంగా 8 రాష్ట్రాలు. ఈ 8 రాష్ట్రాలు కూడా ముందుకొచ్చినటువంటి సందర్భంలో, ముందుకొచ్చిన తర్వాత ఈ 8 రాష్ట్ర ప్రభుత్వాలతో ఎంఓయూస్ చేసుకోవటం కోసం మరి ఆ రోజున కేంద్ర ఐటీ అండ్ టెలికాం మంత్రిత్వ శాఖలు, అంటే ఐటీ మంత్రిత్వ శాఖ అదేవిధంగా టెలికాం మంత్రిత్వ శాఖ ఇద్దరు కూడా ఉమ్మడిగా నవంబర్ 14, 2017న ఢిల్లీలో, న్యూఢిల్లీలో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఈ 8 రాష్ట్రాలతో ఒప్పందాలు కుదుర్చుకోవటం కోసం ప్రత్యేకంగా ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆ రాష్ట్ర ప్రభుత్వాలన్నింటినీ కూడా ఆహ్వానించడం జరిగింది. ఇక్కడ మనందరం గమనించాల్సింది ఏంటంటే, అప్పుడు ఐటీ శాఖ మంత్రిగా ఉన్నది గౌరవనీయులు నారా లోకేష్ గారు, పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ అండ్ ఐటీ మినిస్టర్ గా నారా లోకేష్ గారు ఆ రోజున తన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మరి ఆ రోజున ఐటీ మినిస్ట్రీస్, 8 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఐటీ మినిస్ట్రీస్ కి కేంద్ర ప్రభుత్వం లేఖ రాయటం జరిగింది. మీరు మరి భారత్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ లిమిటెడ్ ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్ళడానికి స్టేట్ లెడ్ మోడల్లో మీరు ముందుకు వచ్చారు. నవంబర్ 14న మీరందరూ కూడా న్యూఢిల్లీ వచ్చినట్లయితే ఒక ఒప్పందం చేసుకుందామని వారు ఆహ్వానించడం జరిగింది. ఇక్కడ మరి ఐటీ డిపార్ట్మెంట్కి ఏంటి దీనికి సంబంధం అని కూడా మీకు ఒక ఆలోచన రావచ్చు. దీనికి యాక్చువల్గా మనం గతంలోకి వెళితే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున దేశంలోనే మొదటిసారిగా స్టేట్ వైడ్ ఏరియా నెట్వర్క్, అంటే స్వాన్ అనే ఒక వ్యవస్థని ఐటీ శాఖ ద్వారా అప్పుడు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దానికి ముందే ఏ రాష్ట్రంలో కూడా ఈ స్వాన్ అనే వ్యవస్థ లేదు. స్టేట్ వైడ్ ఏరియా నెట్వర్క్, మనం నార్మల్ గా ల్యాన్, లోకల్ ఏరియా నెట్వర్క్ గురించి వింటాము, వ్యాన్ వైడ్ ఏరియా నెట్వర్క్ గురించి వింటాం, కానీ స్టేట్ వైడ్ ఏరియా నెట్వర్క్ అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక నెట్వర్క్ లో కనెక్ట్ చేసే విధంగా ఆ రోజున స్వాన్ వ్యవస్థను తీసుకొచ్చారు. అప్పుడున్నటువంటి ఐటీ డిపార్ట్మెంట్ పర్యవేక్షణలో ఆ రోజున స్వాన్ నెట్వర్క్ రూపకల్పన చేశారు చంద్రబాబు నాయుడు గారు. దానిని చూసి కేంద్ర ప్రభుత్వం కూడా ఇటువంటి నెట్వర్క్స్ అన్నిటికీ రూపకల్పనలో ఐటీ డిపార్ట్మెంట్ యొక్క భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకొచ్చింది. ఆ విధంగానే కేంద్ర ప్రభుత్వ ఐటీ డిపార్ట్మెంట్, ఐటీ శాఖ మరియు టెలికాం శాఖ ఈ రెండు కూడా సంయుక్తంగా రాష్ట్రంలో ఈ 8 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఐటీ శాఖలకి లేఖ రాస్తే, అప్పుడు దానికి మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు మరి ఆ కార్యక్రమానికి ఢిల్లీలో ఆ కార్యక్రమంలో హాజరయ్యేటువంటి సందర్భంలో ఆ రోజున మరి ఈ ఒప్పందం మీద సంతకాలు చేయటం కోసం, ఏపీ ఫైబర్ నెట్ ఒప్పందం కాదండి ఇది, ఏపీ ఫైబర్ నెట్ కి సంబంధం లేదు. ఇది భారత్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ లిమిటెడ్ వారు జాతీయ స్థాయిలో ఏదైతే గ్రామ స్థాయి వరకు మరి బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీని, నెట్ కనెక్టివిటీని తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా చేపడుతున్నటువంటి ప్రాజెక్టుకి సంబంధించినటువంటి ఒప్పందం. ఈ డిఫరెన్స్ ని ప్రజలందరూ కూడా దయచేసి అర్థం చేసుకోవాలి. నేషనల్ ఆప్టిక్ ఫైబర్ నెట్వర్క్ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి ఒప్పందం బీబీఎన్ఎల్ వాళ్ళ ఆధ్వర్యంలో జరిగేటటువంటి ఒప్పందం మీద సంతకాల కోసం ఆ రోజున నారా లోకేష్ గారు న్యూఢిల్లీ వెళ్ళటం జరిగింది. మరి ఆ రోజున రాష్ట్ర ప్రభుత్వం తరపున మరి అప్పుడు సెక్రటరీగా ఉన్నటువంటి విజయానంద్ గారు, అదేవిధంగా ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీగా వ్యవహరిస్తున్నటువంటి ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీగా ఆ రోజున వ్యవహరించడం జరిగింది. ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ తరపున మరి ఏ బాబు గారు, వీళ్ళిద్దరు కూడా ఎంఓయూ మీద సంతకాలు పెట్టడం కోసం
అనుమతి తీసుకోవటం కోసం బీబీఎన్ఎల్ వారి ప్రాజెక్టు ఐటీ శాఖకి ఆ రోజున కేంద్ర ప్రభుత్వం వాళ్ళు లేఖ రాస్తే మరి ఎంఓయూ మీద సంతకాలు పెట్టడం కోసం ఒక ఫైల్ ని మూవ్ చేయటం జరిగింది అనుమతి కోసం. ఢిల్లీ వెళ్ళి మేము ఈ రకంగా ఎంఓయూ పైన మేము సంతకాలు చేయాలి, దానికి మీ అనుమతి కావాలని చెప్పి సంబంధిత ఐటీ శాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారికి ముందుకి ఫైల్ తీసుకొస్తే దాని మీద సంతకం పెట్టడం జరిగింది నారా లోకేష్ గారు. దానిని కప్పిపెట్టి ఈ దొంగ పత్రిక వీళ్ళ ఫోటోలు కూడా ఈ రకంగానే ఉన్న వాస్తవాలని దాచిపెట్టి ఒట్టి సంతకం మట్టుకే ఫోటో వేస్తారు. ఆ సంతకం దేని మీద పెట్టారు? ఆ కాగితం మొత్తం వేయొచ్చు కదా మీకు ధైర్యం ఉంటే. మొత్తం దాన్ని ఎంతో ఆ మొత్తం కాగితాన్ని ఎందుకు దాచిపెట్టారండి? అంటే ఆ కాగితం మొత్తం ఆ ఫైల్ మొత్తం ప్రచురిస్తే ఎక్కడ మీ భాగవతం బయటపడుతుందని చెప్పి మీ భయమా? కేవలం ఒక సంతకం మాత్రాన్నే ఆ ఫోటో మాత్రమే వేయటం. పోనీ అది కూడా అన్నారు కరెక్ట్ గా రాశారా? మీరు వేసిన ఫోటోగ్రాఫ్ లోనే 13వ తేదీ 13/11/2017 సంతకం పెట్టినట్టుంటే హెడ్లైన్ మాత్రం నవంబర్ 12. అంటే చూసి రాయటం కూడా చేత కాదు మీకు. అంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు మీరు. మీరు ప్రచురించినటువంటి ఫోటోగ్రాఫ్ లోనేమో నవంబర్ 13, హెడ్లైన్ ఏమో నవంబర్ 12. కాబట్టి ఏపీ ఫైబర్ ప్రాజెక్ట్ కి ఎటువంటి సంబంధం లేనటువంటి భారత్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ లిమిటెడ్ వారి ప్రాజెక్ట్ కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం 8 రాష్ట్రాలు ఏవైతే ముందుకు వచ్చాయో స్టేట్ లెడ్ మోడల్లో ఈ ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకెళ్లడం కోసం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ఐటీ శాఖకు లేఖ రాస్తే సంబంధిత మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు, మరి ఆ శాఖలో సెక్రటరీగా ఉన్నటువంటి విజయానంద్ గారు మాకు పర్మిషన్ ఇవ్వండి, మాకు అనుమతి ఇవ్వండి, ఢిల్లీలో మేము ఈ విధంగా ఎంఓయూ సైన్ చేయాల్సిన అవసరం ఉంది, దానికి మాకు అనుమతి ఇవ్వండి అని చెప్పి వాళ్ళు ఫైల్ మూవ్ చేస్తే ఆ ఫైల్ పైన నారా లోకేష్ గారు సంతకం పెట్టారు. ఇదిగోండి ఆ ఫైల్ కాపీ. దానిలో చాలా క్లియర్ గా 7వ పాయింట్, పుట్ అప్ ఫర్ అప్రూవల్ ఫర్ ఎంటరింగ్ ఇంటూ ఎంఓయూ విత్ బీబీఎన్ఎల్ and USOF on 13th November 2017 at IT Ministers Conference at New Delhi. The following representatives may be permitted to sign the MOU. ఇది ఫైల్. బీబీఎన్ఎల్ తో చేసుకునేటటువంటి ఒప్పందానికి సంబంధించి ఎంఓయూ మీద సంతకం పెట్టడం కోసం మేము ఢిల్లీ వెళ్ళటం కోసం మాకు అనుమతి ఇవ్వండి అని చెప్పి ఫైల్ మూవ్ చేస్తే దాని మీద నారా లోకేష్ గారు సంతకం పెడితే సంబంధిత మంత్రిగా మీరు దానిని కప్పిపుచ్చి ఏదో చంద్రబాబు నాయుడు గారి పరిధిలో ఉన్నటువంటి ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ లో నారా లోకేష్ గారు దూరిపోయారు, వేలు పెట్టేసి ఏదో దానిలో ఇంటర్ఫీర్ అయిపోయి ముఖ్యమంత్రి కార్యాలయం దగ్గర నుంచి ఆ ఫైల్ లాక్కుని తీసుకొచ్చి ఆయన ఏదో సంతకాలు పెట్టేశారు అని తప్పుడు రాతలు. అంటే వీళ్ళకి బాగా ఎక్స్పీరియన్స్ ఎక్కువండి. తండ్రి చాటున కొడుకులు ఏ విధమైనటువంటి అక్రమాలు చేయొచ్చో పాపం జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ప్రత్యక్షంగా తెలుసుకున్నాం కదా మనందరం. తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన పదవిని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని అవినీతి కార్యక్రమాలకి పాల్పడ్డారో, ఎన్ని వేల కోట్ల రూపాయలు దిగమింగారో మనం చూసాం కదా ప్రత్యక్షంగా. ఆ రకంగా ఆయన ఒక దొంగ అబ్బాయిగా ముద్రయించుకున్నాడు ఆయన. ఈ రోజున ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పెద్ద మనిషిని ఆ రోజు అందరూ కూడా ముద్దుగా దొంగ అబ్బాయి అని పిలుచుకునేవాళ్ళు. ఆ రోజున సీఎం కార్యాలయంలో కానివ్వండి, రాజశేఖర రెడ్డి గారి పేషీలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకున్నటువంటి స్వీట్ నేమ్ ఏంటంటే దొంగ అబ్బాయి. ఇదిగో దొంగ అబ్బాయి ఫైల్ తీసుకురమ్మన్నాడు రా, ఇదిగో దొంగ అబ్బాయి ఈ రకమైనటువంటి ఫోన్ చేశాడు, ఇదిగో దొంగ అబ్బాయి, అక్కడ దొంగ అబ్బాయి, ఇక్కడ దొంగ అబ్బాయి. దొంగ పనులకి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరు అప్పుడంటే జగన్మోహన్ రెడ్డి. ఆ రోజున ఏదో మీరు దొంగ పనులు చేసి దొంగ అబ్బాయిగా మీరు బ్రాండ్ వేయించుకుని ఈ రోజున అదే ముద్ర నారా లోకేష్ గారికి వేసే ప్రయత్నం చేస్తా ఉన్నారా? మీ వల్ల కాదది. తల్లకిందులుగా తపస్సు చేసిన నారా లోకేష్ గారి పైన అవినీతి మరక అంటించడం అనేది మీకు సాధ్యమే పనే కాదు. ఎందుకంటే మీలాగా ప్రశ్నాపత్రాలు దొంగలించి దొంగ పనులు చేసి ఆయన చదువుకున్నటువంటి వ్యక్తి కాదు. ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచినటువంటి స్టాన్ఫోర్డ్ లో చదువుకున్నటువంటి వ్యక్తి. ఆ రోజున రూరల్ డెవలప్మెంట్ పంచాయతీరాజ్ ఐటీ మినిస్టర్ గా జాతీయ స్థాయిలో అనేక అవార్డులను అందుకున్నటువంటి వ్యక్తి. కానీ మీరు అందుకున్నటువంటి రివార్డు ఏంటి? రాజశేఖర రెడ్డి గారి పుత్రరత్నంగా మీరు అందుకున్నటువంటి గొప్ప అవార్డు రివార్డు ఏంటో తెలుసా? 16 నెలల జైలు జీవితం సార్. అది మీరు అందుకున్నటువంటి రివార్డు. నారా లోకేష్ గారు జాతీయ స్థాయిలో అవార్డులు అందుకుంటే మీరు అందుకున్నటువంటి రివార్డు జైలు జీవితం. అది మీ ట్రాక్ రికార్డు. ఇవాళ మీరు లోకేష్ గారి పైన బురద జల్లే ప్రయత్నం చేస్తారా?
ఇవాళ కాబట్టి ఈ వాస్తవాలన్నింటినీ కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇంకా వీళ్ళు ఏం చెప్తారండి, భారత్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ లిమిటెడ్ సంబంధించినటువంటి టెండర్స్ లో అంట భారీ ఎత్తున అవకతవకలు జరిగాయంట. దానిలో మేము టెండర్స్ లో ఉన్నటువంటి క్లాజులన్నీ కూడా మేము ఏదో మార్చేసామంట. దాదాపు 1600 కోట్ల రూపాయల అవినీతికి మేము పాల్పడ్డామంట బీబీఎన్ఎల్ టెండర్స్ లో. ఈ రోజున ప్రజలు ఎవరైనా కూడా మీరు ఈ లైవ్ ఈ ప్రెస్ మీట్ చూస్తున్నటువంటి ఎవరైనా సరే భారత్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ లిమిటెడ్ వాళ్ళ వెబ్సైట్ లోకి వెళ్ళండి. మీరు ఇమ్మీడియట్ గా ఇప్పుడే వెళ్ళొచ్చు. మీరు వెబ్సైట్ లోకి వెళ్ళి అక్కడ ప్రాజెక్ట్స్ అనే ఒక ఐకాన్ ఉంటుంది. ఆ ప్రాజెక్ట్స్ అనే ఐకాన్ మీరు క్లిక్ చేస్తే దానిలో మీకు కనపడేటటువంటి ఫస్ట్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఆఫ్ ప్యాకేజెస్ ఇన్ లాస్ట్ మైల్ యాక్సెస్ టెండర్ డేటెడ్ 3/10/2018 అనేది మీకు కనపడుతుంది. బీబీఎన్ఎల్ వెబ్సైట్ లో ప్రాజెక్ట్స్ కాలంలో ఫస్ట్ టెండరే మీకు కనపడుతుంది. ఆ టెండర్ ని క్లిక్ చేస్తే మీకు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వివిధ గ్రామాలకు సంబంధించినటువంటి ఏదైతే ఈ బ్రాడ్బ్యాండ్ లాస్ట్ మైల్ వరకు తీసుకెళ్లే ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా కనపడతాయి. మరి టెండర్ మొత్తం ఏదో నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఏదో ఆయనే టెండర్ పిలిచినట్టు ఆయన దగ్గరుండి క్లాజులన్నీ మార్చేసినట్టు మాట్లాడుతూ ఉన్నారే. ఈ రోజుకి కూడా భారత్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ లిమిటెడ్ వాళ్ళ వెబ్సైట్ లోకి వెళ్ళి చూస్తే టెండర్ ఆ రోజున ఎవరి ఆధ్వర్యంలో జరిగిందో ఎవరి పర్యవేక్షణలో జరిగిందో చాలా స్పష్టంగా మీరు అందరూ చూడొచ్చు.